ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో క్యారెట్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. సో నేను 4 క్యారెట్లు తీసుకొని, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. సో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక 2 ఎండుమిర్చి మధ్యలోకి తుంచుకొని ఆయిల్‌లో వేసుకొని, ఆ తర్వాత పోపు దినుసులు అనగా హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు తుంచి వేశాను. కొంచెం చిటపటలాడాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పెద్దుల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయించకండి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. ఎందుకంటే మనం క్యారెట్స్‌తో పాటు మళ్ళీ ఫ్రై చేస్తాం గదా! అప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉంది. కొంచెం లైట్‌గా వేయించండి. చూడండి కొంచెం ఇలా ఉన్నప్పుడే మనం పచ్చిమిర్చి వేయాలి. నేను ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేశాను. పచ్చిమిర్చి వేశాక పచ్చిమిర్చి స్మెల్ పోయేంత వరకు, కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయే వరకు అలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ. ఆ తర్వాత నేను రుచికి సరిపడా కల్లుప్పు తీసుకొని వేస్తున్నానండి. అయోడైజ్డ్ సాల్ట్ కంటే కల్లుప్పు వేస్తేనే కూర మంచి టేస్ట్‌గా ఉంటుంది. అండ్ ఇది చీప్‌గా కూడా దొరుకుతుంది మనకి మార్కెట్‌లో. ఆ తర్వాత ఒక ఒక నిమిషం అలా కలిపేసిన తర్వాత క్యారెట్ ముక్కలు ముందుగా తరిగి పెట్టుకున్నయి మనం ఇందులో వేసుకోవాలి. ఇలా క్యారెట్ ముక్కలు వేశాక ఒకసారి బాగా కలపండి. సో ఉప్పు క్యారెట్ ముక్కలకు కూడా పట్టేటట్టు ఒకసారి ఒక అర నిమిషం పాటు ఇలా కలిపేసి దానిపైన క్లోజ్డ్ మూత ఒకటి పెట్టండి. సో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గించండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మగ్గిస్తున్నాను నేను, ఎందుకంటే అడుగంటకుండా. ఒక 5 మినిట్స్ అయిపోయింది మూత పెట్టేసి. ఒక్కసారి తీసి నేను అడుగంటకుండా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతున్నాను. ఇంకో 5 మినిట్స్ ఇలాగే ఉడికిస్తున్నాను. మూత తీస్తున్నా అండి. మొత్తం ఒక 10 మినిట్స్ వరకు నేను మూత పెట్టి ఉడికించాను. మధ్యలో ఒకసారి కలిపాను. అండ్ ఇప్పుడు కొంచెం బాగా కలిపి ఒక 10 మినిట్స్ మూత లేకుండా ఇలాగే లో ఫ్లేమ్‌కి, మీడియం ఫ్లేమ్‌కి చేంజ్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఎందుకంటే క్యారెట్స్ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఆహా! మంచి స్మెల్లొస్తుందండి. కరివేపాకు వేసాం గదా! బాగా వేగినట్టున్నాయి. మంచి స్మెల్లొస్తుంది. అండ్ క్యారెట్లు గూడా చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి. నేను ఒక 10 మినిట్స్ నిదానంగా ఇలాగే ఫ్రై చేసుకున్నాను. సో, క్యారెట్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి ఒక ముప్పావు స్పూన్ వరకు వెల్లుల్లి కారం తీసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే పనైతే ఇంకొంచెం తీసుకోండి. మీకు వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో తెలియకపోతే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను ఇంకో వీడియోలో తయారు చేసి చూపిస్తాను. క్యారెట్ కూరలోకి మామూలు కారం కంటే వెల్లుల్లి కారం వేస్తేనే మంచి టేస్ట్‌గా ఉంటుంది. సో, నేను కారం వేసి ఇలా ఒకసారి కలుపుతున్నాను. ఒక 1 మినిట్ వరకు కలపండి. ఎక్కువ సేపు కలపకండి. ఎందుకంటే కారం మాడుతుంది. మన క్యారెట్ ఫ్రై చూడండి. ముక్కలు కలర్ చేంజ్ అయితే ఏం అవ్వలేదు. ఫస్ట్‌లో క్యారెట్ ముక్కలు ఎలా ఉన్నాయో ఫ్రై అయ్యాక కూడా అదే కలర్‌లో ఉన్నాయి. దీనికి కారణం మనం లో ఆర్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నందువల్ల. అదే గనుక మీరు హై ఫ్లేమ్‌లో పెడితే ఖచ్చితంగా వాటిని యెల్లో కలర్‌లో చూడాల్సొస్తుంది. ఇప్పుడైతే నేను కొంచెం తరిగిన కొత్తిమీరని వేసుకుంటున్నాను. నేను కొత్తిమీర జస్ట్ గార్నిష్ కోసం వేసుకోలేదు. నాకు ఈ ఫ్లేవర్ అంటే ఇష్టం. సో, ముక్కలకి పట్టేటట్టు ఒక హాఫ్ మినిట్ అలా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే కారం వేశాను గాబట్టి మాడిపోతది కారం. ఒక హాఫ్ మినిట్ వరకు జస్ట్ అలా ఫ్రై చేసి గ్యాస్ కట్టేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మీకోసం టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఆహా! కర్రీ నిజంగా సూపర్ అంటే సూపర్‌గా వచ్చిందండి. మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. థాంక్ యూ.